భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డారు. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలపై ఆయనపై పూణేలో పోలీస్ ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు. అసలేం జరిగింది? టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హార్దిక్ పాండ్యా తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో జాతీయ జెండాను తన శరీరంపై చుట్టుకుని డాన్స్ చేస్తూ జెండా వీపుకు కట్టి ఉండగానే కింద పడుకున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్య అంశాలు: ఫిర్యాదుదారుడు పూణేకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ బిద్కర్. పోలీస్ స్టేషన్: పూణేలోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్. ఆరోపణ: జాతీయ జెండాను గౌరవించాల్సిన సెక్షన్ 2 ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 నిబంధనలను హార్దిక్ ఉల్లంఘించారని లాయర్ వాజిద్ ఖాన్ వాదిస్తున్నారు. ఫిర్యాదులోని సారాంశం: హార్దిక్ పాండ్యా జాతీయ జెండాను వీపుకు కట్టుకొని తన గర్ల్ఫ్రెండ్తో కలిసి డాన్స్ చేయడమే కాకుండా జెండాపైనే పడుకొని అగౌరవపరిచారు. ఇది దేశ గౌరవానికి విఘాతం కలిగించే చర్య అని లాయర్ వాజిద్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టపరమైన చిక్కులు: జాతీయ చిహ్నాల గౌరవరక్షణ చట్టం 1971 ప్రకారం జాతీయ జెండాను అవమానిస్తే గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శివాజీనగర్ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు. అయితే ఘటన అహ్మదాబాద్లో జరిగినందున అధికార పరిధిపై చర్చ జరుగుతోంది. జాతీయ జెండా దేశం మొత్తానికి గుర్తింపు కాబట్టి ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చని లాయర్ వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన. ఈ ఘటనపై నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. మద్దతుదారులు: గెలిచిన ఆవేశంలో ఆనందంలో చేసిన పనే తప్ప దేశాన్ని అవమానించే ఉద్దేశం హార్దిక్కు లేదని అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. విమర్శకులు: సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు జాతీయ చిహ్నాల పట్ల మరింత బాధ్యతగా ఉండాలని, ఇలాంటి ప్రవర్తన అంగీకారం కాదని మరికొందరు విమర్శిస్తున్నారు.